ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారీగా మృతులు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నెల్లూరులో బుధవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారితో సహా కారులో 7గురు మృతి చెందారు. కారు ఢీకొట్టిన తర్వాత కొంత దూరం వరకు టిప్పర్ అలాగే లాక్కెళ్లిపోయింది. దీంతో కారులోని 7గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారుతో సహా అందరూ 7గురు అంటే అందులోనే చనిపోయారు. కారు నుజ్జు నుజ్జు అయిపోయిందని చెప్తున్నారు. ప్రమాదానికి గురైనటువంటి మారుతి ఫ్రోనెక్స్ ఏపీ40 హెచ్జి 0758 కారు నెల్లూరు నుంచి కడప జిల్లా బద్వేలు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితుల వివరాలు అయితే తెలియాల్సి ఉందంటున్నారు. స్పాట్లో 7గురు చనిపోయారు. అందులో ఒక చిన్నారి కూడా ఉండడం అయితే కనుక అక్కడ ఉన్న స్థానికుల్ని కలిసివేస్తోంది. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే కారులోని ఉన్న వారంతా మృతి చెందినట్లు గుర్తించారు. టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న కారును అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు సగభాగం లారీ ముందు భాగంలోకి చొచ్చుకెళ్లిపోయింది. ప్రమాద స్థలిలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇక ఘటనా స్థలంలో పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. కారు లోపల ఇరుక్కున్న మృతదేహాలను కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కారు ముందు భాగం టిప్పర్లోకి దూరిపోవడంతో వేరు చేయడానికి క్రేన్ రప్పిస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. మరోవైపు నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ కారును ఢీకొన్న ఘటనలో 6గురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు.